మాతృదేవోభవ. నిన్నర్థించుట తప్ప వేరొకరముంది హస్తయుగ్మము నేనెనండైనను చాపబోను జననీ. తల్లి సరస్వతీమాత, నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మము నేనెనండైనను చాపబోను జననీ. ఏనాటికైనన్ భవత్ హృన్నీరేజములోని తేనెకణమేయిమ్మమ్మ. ఏనాటికైనన్ భవద్ధృన్నీరేజములోని తేనెకణమేయిమ్మమ్మ. సొమ్మమ్మ నీకన్నన్ మేటివరంబ సంగునే వచకంజాతరంజత్సతీ. సొమ్మమ్మ నీకన్నన్ మేటివరంబు సంగునే వచకంజాతరంజత్సతీ. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతాం. నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మము నేనెనండైనను చాపబోను జననీ. దేవి, నిన్ను కోరడం తప్ప నేను ఎవరిని ఏదీ కోరను. నీ ముందు తప్ప ఈ చేతులు మరొకరి ముందు చాపను. ప్రతి ఒక్కరం భగవంతుడికి అంకితమైపోవాలి. అంతగా కనీసం కవులు పండితులు ముందవ్వాలి. భగవంతుడు ఒక కవికి కవిత్వాన్ని ఇచ్చింది, ఒక పండితుడికి జ్ఞానాన్ని ఇచ్చింది, ఒక వక్తకి అపూర్వ వాగ్వైభవాన్ని ఇచ్చింది. ఆయన్ని అడగడానికి, ఆయన్ని కీర్తించడానికి. అంతే తప్ప ఈ కీర్తించడం ద్వారా ఇతరులు ఎవరో సంతోషించి తమకు ఏదో ఇస్తారని అనుకోకూడదు. దానికోసం చేయకూడదు, ఇచ్చినా పుచ్చుకోకూడదు. ఈ భగవంతుడి గురించి చెప్పేటువంటి వ్యక్తి అవసరాలన్నీ భగవంతుడు చూసుకుంటాడు. యోగక్షేమం వహామ్యకం అంటే అదే. వాటంతటా అవే వస్తాయి, మనం వద్దన్నా వస్తాయి. కూడబెట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటే కూడబెట్టుకోవలసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు. అందుకని కవి అన్నవాడు చేయవలసిన ప్రతిజ్ఞ నేను చూస్తున్నాను. నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మము నేనెనండైనను చాపబోను జనని. నిన్ను కోరడం తప్పితే ఇంకొకరి ముందు ఎప్పుడూ ఈ హస్తాలు నేను చాపనమ్మా. ఎందుకయ్యా నా ముందు మాత్రం అంటే, తల్లి సంపదలకు లోటు లేదు, విద్యాగంధానికి లోటు లేదు, గౌరవానికి లోటు లేదు, కుటుంబంలో ఇంటా బయట మనశ్శాంతికి కూడా లోటు లేదు నీ దయ వల్ల. ఇంకేమీ లేదమ్మా. కానీ ఆత్మజ్ఞానం అంటారు, అంతా మిథ్య తలంచి చూసినా అన్నారు, సర్వం బ్రహ్మమయం అన్నారు. ఏమిటో అది ఇంకా అనుభూతికి రావట్లేదమ్మా. ఇంకా నేను ఈ శరీరమేమో నేనేమో అనేటువంటి భ్రమలు వదలడం లేదు తల్లి. అది పోవాలి అంటే భవత్ హృన్నీరేజములోని తేనెకణమేయిమ్మమ్మ. నీ హృదయ పద్మంలో ఉండే తేనె బిందు ఒక్కటి ఈ బిడ్డకి ఉగ్గుబాలుగా తాగించమ్మ. ఇమ్మమ్మ సొమ్మమ్మ నీకన్నన్ మేటివరంబ సంగునే. సొమ్మమ్మ లక్ష్మీదేవి, నీకన్నన్ మేటివరంబ సంగునే. సరస్వతీదేవి కంటే గొప్ప వరాలు ఇస్తుందా? ఆవిడ సంపదలు ఇస్తుంది, ఈవిడ సాహిత్యం ఇస్తుంది. నిజానికి సాహిత్యం చదివితే సంతృప్తి కలుగుతుంది. సంతృప్తిని మించిన సంపద ఉందా? అందుకని భవద్ధృన్నీరేజములోని తేనెకణమేయిమ్మమ్మ. సొమ్మమ్మ నీకన్నన్ మేటివరంబ సంగునే వచకంజాతరంజత్సతీ. వాక్కులనేటువంటి పద్మంలో విలసిల్లేటువంటి ఓ సతీమణి సరస్వతీ సతీ, ఈ భక్తుడిని అనుగ్రహించి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవమ్మ. ఇంకేమీ అక్కర్లేదు. అది ఏదో మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఆ అనుభూతి తనంత తాను కలగాలి అంటారు. మరి తనంత తాను అంటే తనంత తాను ఎవరు? అమ్మవారే. అందుకని ఆ ప్రార్థన చేద్దాం ఒక 4 భాగాల పాటు. చమత్కార శ్లోకం. పూర్వం తెలుగు విద్యార్థులకి సంస్కృతం నేర్పేటప్పుడు ఓ పక్క వ్యాకరణం కావ్యాలు నేర్పుతూనే వాళ్ళ బుద్ధి వికసించడానికి కొన్ని ప్రశ్నలు వేసేవారు. సాధారణంగా వాటిని ఇంటి పనిగా ఇచ్చేవారు. ఇంటికి వెళ్ళేటప్పుడు, ఒరేయ్ ఈ శ్లోకం కాస్త బుర్రలో పడేయండిరా, దాని విషయం తెలుస్తుంది, ఆలోచించండి, తెలియకపోతే నేను ఉన్నానుగా అనేవారు. ఆయా శ్లోకాలన్నీ వాళ్ళ ప్రతిభకి పరీక్ష పెట్టేటువంటి గీటురాళ్ళు. మార్కులు అక్కడే పడిపోయేవి.
ఎప్పుడో సంవత్సరం చివరిలో పరీక్ష పెట్టడం, దాని గురించి మొదటి నుంచి తోమేయడం, ఇంకా అది ఒక్కటే ముఖ్యమైనట్టు, ఆ పరీక్షల్లో మాకు మార్కులు వచ్చాయని గొప్పగా చెప్పుకోవడం ఇప్పటి ఈ దౌర్భాగ్యపు విద్యా విధానం. ఇప్పుడైతే ఏడాది చివరి కూడా పరీక్ష లేకుండా 10 ఏళ్ళకు ఒకసారి పెట్టారు పరీక్ష 10వ తరగతి తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఏడాది పెట్టండి బాబు, కాస్త శ్రద్ధ వహిస్తారు పిల్లలంటే వద్దని ఉపాధ్యాయులే గొడవ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉపాధ్యాయులైనా విద్యార్థులైనా జాతిలో ఎవరైనానండి ఓసారి బద్ధకానికి అలవాటు పడ్డాక ఇంక మళ్ళీ చురుకుదనం రావడం కష్టం. ఇంకా ఆ బద్ధకాలకి, జనాకర్షక పథకాలకి అవకాశాలు ఇవ్వకూడదు. ఇచ్చాము, అలవాటు చేసాము అంటే ఇంకంతే, ఇంకా ఆకర్షక పథకాలకే ఓట్లేస్తారు. సంక్షేమం ఎవరూ పట్టించుకోరు. శాశ్వత సంక్షేమం ఎవరికి అక్కర్లేదు. మీ ఆనకట్టలు అడ్డుకట్టలు ఎవరికి కావాలి, 500 భార్యండి ఓటేస్తూ ఉంటారు, ప్రజలే అంటారు. జరుగుతున్నది అదే. అందువల్ల రాజకీయం ఎంత కూలిపోతుందో తెలుసు. విద్యా వ్యవస్థ కూడా అలాగే అయింది. మేము చదువుకున్నప్పుడు 69లో ఎప్పుడో 7వ 8వ తరగతి ఏదో చదివితే అప్పుడు ప్రతి సంవత్సరం పరీక్ష, 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు కూడా చాలా శ్రద్ధగా చదివేవాళ్ళం, రాసేవాళ్ళం. తప్పదు, అంత ఒత్తిడి ఉండేది. అది చెప్పేవారు మాస్టర్, ఉపాధ్యాయులు. అలాగా చివరి పరీక్షలో కనుక తప్పితే మళ్ళీ 9వ తరగతి, మళ్ళీ 8వ తరగతి చదవాల్సిందే. అసలు ఒక్కొక్క తరగతిలో ఏకంగా 22 ఏళ్ళు ఉన్నవాడు ఉండేవాడు 9వ తరగతిలో, సీనియర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళం. 22 ఏళ్ళు, అప్పటికింకా పెళ్ళి కూడా కాదు, పెళ్ళి అయిన వాళ్ళు ఉండేవారు. తప్పితే తప్పడమే అంతే. ఇంక మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి కూడా అడగడానికి, వాళ్ళ నాన్న కూడా చంపేస్తాను చదువు అనేవాడు. అంతే. చదవగలిగిన వాడు ఉండేవాడు రంగంలో, లేనివాడు వెళ్ళిపోయేవాడు. అందరికీ విద్య అన్నారు, అందరికీ మిథ్య అయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకైనా సక్రమంగా వచ్చేది. ఇప్పుడు అందరికీ డిగ్రీలు వస్తున్నాయి. థర్మామీటర్ను మించినట్టు 104 డిగ్రీలు ప్రతివాడికి. ఇప్పుడు ఎవరికి చదువు లేదు. అంచేత నువ్వు ఎప్పుడూ క్వాంటిటీ ఈజ్ క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ క్వాలిటీ ఇంగ్లీషుకు మన్నించండి. వాసే రాసే తేడా ఇప్పుడు ఉంటుంది. అందుకని ఆ పరీక్ష పెట్టే విధానం ఎలా ఉండేది అంటే ప్రతిభకు గీటురాయిగా ఉండేది. కొంతమంది చెప్పలేకపోవచ్చు, కొంతమందిని ఆలోచిస్తారు. అటువంటి పరీక్షల్లో ఒకటి రావణస్య కియద్వక్త్రం నుపురకుత్ర వర్తతే ఆంధ్ర గీర్వాణ భాషాభ్యాం ఏకమేవోత్తరం వద. తెలుగు విద్యార్థులకు సంస్కృతం నేర్పుతున్నారు కాబట్టి ఇలా చెప్పేవారు, ఒరే అబ్బాయి ఒక పదం ఉందిరా, నేను 2 ప్రశ్నలు వేస్తాను, రెండిటికి ఒక్క పదంతోనే జవాబు చెప్పొచ్చురా, ఏం మార్చక్కర్లేదు, 1 word ఆన్సర్ అనమాట. 2 ప్రశ్నలు వేస్తాను, రెండిటికి ఒక్క పదంతోనే జవాబు చెప్పొచ్చు. విచిత్రం ఏంటంటే ఆ పదం తెలుగులోనూ సరిపోతుంది, సంస్కృతంలో కూడా సరిపోతుంది. అది తెలుగులోనూ ఒక అర్థంతో ప్రకాశిస్తుంది, 2 సంస్కృతంలో ఇంకో అర్థంతో ప్రకాశిస్తుంది. ఒకటే పదం, అదేమిటో కనుక్కోండి. రావణస్య కియద్వక్త్రం అనగానే రావణాసురుడికి ఎన్ని తలకాయలు? 10 అని అరుస్తారు అందులో. అది మామూలే. మరి ఆ సమాధానం రెండో దానికి కూడా సరిపోవాలి. నూపురకుత్ర వర్తతే, పాదాలకి పెట్టుకునే మంజీరాన్ని నూపురం అంటారు. అందే, ఖాళీ అందే. నూపురగా కుత్ర వర్తతే, ఆ నూపురం ఎక్కడ ఉంటుంది? పాదమునందే ఉంటుంది, ఇంకెక్కడ దాని కంఠానికి పెట్టుకుంటారు ఏమిటి అంటే 10. మరి తెలుగులో 10 అన్నారు, 10 అంటే దశ అని అర్థం. సంస్కృతంలో నూపుర కుత్ర వర్తతే అంటే పాదమునందు అనే అర్థం రావాలి. మరి ఇది 10 అనే శబ్దానికి పాదమునందు అని వస్తుందా? వస్తుంది. పాద అంటే అర్థం ఉందో పత్ అంటే కూడా అదే అర్థం ఉంది. పదాపద్భ్యాం పద్భికి పదే పద్భ్యాం పద్భ్య పదః పద్భ్యాం పద్భ్య, ఇలాగా 10 పదోహు పత్సు అంటారు. 10 అంటే పాదమునందు అని కూడా అర్థం. అంటే పాదం అనే శబ్దం ఉంది, దానికి పాదం అనే అర్థం అని సామాన్య సంస్కృత విద్యార్థికి కూడా తెలుస్తుంది. కానీ పత్ అనే శబ్దం కూడా ఉంది, దాని మీద కూడా రూపాలు ఏర్పడ్డాయి. దాని ప్రకారం 10 అంటే సప్తమి విభక్తి ఏకవచనం, పాదమునందు అని అర్థం. పదోహం అంటే 2 పాదములందు అని అర్థం. పత్సు అంటే అనేక పాదములందు అని అర్థం. ఇది కొంచెం కష్టం గుర్తుండడం, అది గుర్తున్నంత తేలిక కాదు. అందుకని ఇది కూడా చెప్పేవారు. అది బాగా పట్టివ్వాలి అంటే ఒక ప్రశ్నలో ఒక చమత్కార శ్లోకంలో పెట్టాలి. ఎప్పుడైనా పత్శబ్దాన్ని మర్చిపోతే 10 అంటే గుర్తు రాకపోతే అప్పుడు ప్రశ్నేశ్వర కదరా గురువుగారు, రావణస్య గియద్వక్త్రం నూపుర కుత్ర వర్తతే ఆంధ్ర గీర్వాణ భాషాభ్యాం ఏకమేవోత్తరం వద అని అన్నారు కదా. ఈ చమత్కారం కారణంగా, ఈ ఆశ్చర్యం కారణంగా, దాని కాస్త ఉత్కంఠలో పెట్టిన కారణంగా ఇది గుర్తుంటుంది. ఎప్పుడు విద్యలో విషయాలు గుర్తుండాలంటే ఒక చమత్కారమో, ఒక ఆశ్చర్యమో, ఉత్కంఠలో పెట్టడమో ఏదో ఒకటి జరగాలి. ఏమీ లేకుండా ఎలా గుర్తుంటాయి? నిన్న చెప్పాను ఈవేళ గుర్తులేదా అంటే, ఆ చెప్పింది గుర్తుండడానికి మధ్యలో కొంత అభ్యాసం జరగాలి.
ఆ అభ్యాసం జరగాలంటే మనస్సును అది ఆకట్టుకోవాలి. మనస్సును ఆకట్టుకోవాలంటే ఒక శృంగారము, ఒక చమత్కారము, ఒక హాస్యము, ఒక ఆశ్చర్యము, ఉత్కంఠ కలిగించే విధానము ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకుండా ఎలా గుర్తుంటాయండి? ఈవేళ చదువులో చాలా భాగం గుర్తెట్టుకోండి జ్ఞాపక శక్తి అనో ప్రచారం చేస్తున్నారు విపరీతంగా. కానీ జ్ఞాపకం ఉండడానికి తగిన అభ్యాసం పిల్లల చేత ఎవరైనా చేయిస్తున్నారా? వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేస్తున్నారు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు మా వెనకాల పడుతున్నారు. సభల్లో కనపడుతున్న ఆయన అన్ని పద్యాలు అప్పగించారంటే అబ్బో అది ధారణాశక్తి అండి, సరస్వతీదేవి ఇచ్చిన వరం అండి. అమ్మ ఒక్క మాట మొహమాటం లేకుండా చెబుతున్నా, సరస్వతీదేవి మాకు కనబడితే ఇందాక నే పద్యంలో కోరినట్టుగా భవద్గృన్నీరీజములోని తేన కణమే ఇమ్మమ్మ, అపూర్వమైన ఆత్మజ్ఞానాన్ని ఇవ్వమ్మ, శంకరాచార్య బోధించిన అద్వైత జ్ఞానం అంతా నాకు కరతలామలకమయ్యేలా చెయ్యి తెల్లి అని అడుగుతాం. కానీ ఆవకాయ ఎలా పెట్టాలో తెలియట్లేదు, మా ఇంట్లో పెట్టి వెళ్ళమంటామా? అవధానం ఎలా చేయాలో తెలియట్లేదు, నువ్వు చేసి వెళ్ళమంటావా? అవధానం చేయడానికి ఆవకాయ పెట్టడానికి మేము చాలు, అవధానం చేయడానికి నేను చాలు, ఆవకాయ పెట్టడానికి మా ఆవిడ చాలు. సరస్వతీదేవి అక్కర్లేదు దీనికి. ప్రతిదాన్ని, ప్రతి చిన్న విషయాన్ని దైవానుగ్రహం అని ప్రచారం చేయడంలో జాతికి నష్టం ఎక్కువ ఉందండి, లాభం కంటే పెద్దలు గమనించాలి. అదేమీ వినయం కాదు, అదేమీ గొప్ప విషయం కాదు. కళ్ళు కాళ్ళు చేతులు మూతి ముక్కు ఉన్నందుకు, బుద్ధి ఉన్నందుకు, మనస్సు ఉన్నందుకు మనిషి విపరీతమైన ప్రయత్నం అంతా చేసి తాను గ్రహించవలసిందంతా గ్రహించాలి. తన చేతిలో లేనిదాన్నే భగవంతుడిని అర్థించాలి. ఆ లేనిదే ఆత్మజ్ఞానం. ఎందుకంటే ఇది శరీరానికి అందే విషయం కాదు, మనస్సుకు అందే విషయం కాదు. ఇది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నట్టు ఉంటుంది. అలాగే ఈ వారం ఇంకొక చమత్కారమైన పద్యం. ఆడవాళ్ళని పోలికలు పోలుస్తూ పూర్వం కమలనేత్ర, ఏదో చక్రవాకి, అలాగే గంభీర కుంభస్థని, ఏవో రకరకాలుగా పోలికలు ఉండేవి. మరి ఈవేళ ఆధునిక యువతులకి ఆ పోలికలు పనికొస్తాయా? ఒక అవధానం చేస్తుంటే ఆధునిక యువతుల్ని పాత ఇంకా కావ్య యువతులను వర్ణిస్తూ పాత మాటలే వాడుతున్నారండి. దీని మీద చమత్కారంగా ఓ పద్యం చెప్పండి అన్న. కమల నేత్రములంచు భ్రమల ముంచగనేల కంప్యూటరుల కళ్ళు కాంతులీన. ఇవాళ అమ్మాయి కళ్ళు అంటే కంప్యూటర్ ముందు జిగేలమని మెరిసిపోతున్నాయి. కంప్యూటర్ కళ్ళు పట్టుకుని కమలాక్షి అంటే ఎలాగంటే కమలాక్షి కామాక్షి ఇప్పుడు కుదరవు. కమల నేత్రములంచు భ్రమలముంసగనేల కంప్యూటరుల కళ్ళు కాంతులీనా, చక్రవాకముల చక్కందనములేల చక్రవాహనమెక్కి సాగుచుండ. ద్విచక్రవాహనం, త్రిచక్రవాహనం, చతుశ్చక్రవాహనం, ఆటోలు నడిపే ఆడాళ్ళు కూడా వస్తున్నారు ఆటో పనితో. రయ్యమని దూసుకెళ్ళిపోతుంటే ఇంకా చక్రవాకములండి అని పోలిస్తే ఎలాగా? చక్రవాకముల చక్కందనములేల చక్రవాహనమెక్కి సాగుచుండ కరి కుంభ సంభార గంభీరతలు నేల కుంభస్థలముల కూల్చుచుండ. కరి కుంభ సంభార గంభీరతలు నేల కుంభస్థలముల కూల్చుచుండ. అబలామణియటంచు ఆ జాలి చూపేల, అబలామణియటంచు ఆ జాలి చూపేల అంతరిక్షమునైన అందుకొనగా. అబలామణియటంచు ఆ జాలి చూపేల అంతరిక్షమునైన అందుకొనగా. మార్చుడుపమాన సామగ్రి మార్చకున్న ఆధునిక భారతీ సతి అగ్ని నేత్రమగును ఆకాశమౌను తానబ్ధియగును ముంచివేయును మీ గ్రంథములను మిమ్ము. ఆధునిక భారతీ సతి అగ్ని నేత్రమగును ఆకాశమగును తానబ్ధియగును ముంచివేయును మీ గ్రంథములను మిమ్ము. ఇంకా కమల నేత్రాలు అంటే ఏమిటంటే కంప్యూటర్ల ముందు కూర్చుని టకటకటకటక అని ఒక కేజీ బారెత్తుంటేను. అంచేత ఇప్పుడు కంప్యూటర్ కళ్ళు, కంప్యూటర్ రక్షి అని అన్నమాట. మార్చాలి ఉపమానం. ఎప్పుడు కవిత్వం, సంగీతం, సమస్త కళలో కూడా ప్రాచీనతని, ఆ సుగంధాన్ని వదిలిపెట్టకుండానే ఆధునిక గంధాన్ని అలదుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయాలి. ఇంతసేపు అవే గొప్పవి అని మాట్లాడటం కాదు. అలాగని ఆ గొప్పతనం వదిలేయవలసిన అవసరం కూడా లేదు. జీవితంలో అనేక రంగాల్లో ఇది చాలా ముఖ్యం. మన పెద్దలు సంపాదించిన ఆస్తి మనం తీసుకుంటామండి. దాని నుంచి మనం ఆ ఇల్లు మనకు నచ్చలేదు, దాన్ని ఏదో కొంచెం మార్పు చేసి కొత్తగా కట్టుకోవడం లేదా? అలాగనే స్థలం అదేగా, స్థలం పెద్దలు ఇచ్చిందిగా, ఊరు కూడా అదేగా. నచ్చలేదు పాపం, ఇప్పుడు ఆధునిక సౌకర్యాల ప్రకారం కట్టుకున్న. పూర్వం ఎప్పుడు అన్నిటికీ బయటికి వెళ్ళేవారు, ఇప్పుడు కుదురుతుందా? తప్పేముందండి.
అందుకని అలాగే సాహిత్యం కూడా, సంగీతం కూడా అనేక రకాల విషయాల్లో పెద్దలు ఇచ్చినటువంటి సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకుంటూనే, గౌరవిస్తూనే దాని నుంచి ఆధునికత వైపు మళ్ళవలసిన అవసరం ఉంది. అందుకని స్త్రీలకు సంబంధించిన ఉపమానాలు, వాళ్ళ గురించిన ఊహలు, అసలు ఆలోచనలు, వాళ్ళని విలువ గౌరవం ఇచ్చే విధానంలో కూడా మార్పులు రావాలి. ఎంతసేపు ఆడది అనగానే అందం అందం, ఈ అందం గురించి మాట్లాడటం కానీ మొగాడు అందంగా లేడా నాకు ఒక్కోసారి పౌరుషం వస్తుంది. ఎంతసేపు అందం అంటే ఆడాళ్ళంటే, అందం అంటే ఆడాళ్ళన్న, చదువు ఉద్యోగం అనగానే మొగాళ్ళు అవసరం లేదండి. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, తెలివితేటలు బోల్డ్ ఉన్నాయి. ఈ రంగంలో వాళ్ళని చెప్పొచ్చు, ఆ రంగంలో వెళ్ళని చెప్పొచ్చు. ఉదాహరణకు ఒకటే, ఇలా ఇదివరకు ఏదో పిల్లాడికి ఉద్యోగం పిల్ల పెళ్ళి అనేవారు. లేదండి, ఇప్పుడు మారిపోయిందండి. పిల్ల ఉద్యోగం పిల్లాడి పెళ్ళిలోకి వచ్చింది వ్యవహారం. ఆడపిల్ల పెళ్ళి కంటే మగపిల్లల పెళ్ళి సమస్య అవుతున్నాయి ఇప్పుడు. అందుకని పిల్ల ఉద్యోగం పిల్లాడి పెళ్ళిలోకి వచ్చింది. కాలం ఎంత మారిపోయిందో చూడండి. మరి మనం మారకపోతే ఎలాగండి? చక్రవాకముల చక్కం ధనములేల చక్రవాకనమెక్కి సాగుచుండ ద్విచక్ర త్రిచక్ర చతుశ్చక్ర ఒక్కోసారి నిశ్చక్ర అడుగునేవాళ్ళు లేరుగా. అన్ని వాహనాలు ఎక్కేవాళ్ళు రయ్యమని దూసుకెళ్ళిపోతూ ఉంటే ఇంకా చక్రవాకముల వంటి ద్వయాలు ఏం మాటలు ఇవన్నీ ఇప్పుడు పనికిరావు. కరి కుంభ సంభార గంభీరతలు నేల, ఓ వక్షస్థలాన్ని పోలుస్తారు, ఏను కుంభస్థలంతో ఎక్కడ ఉన్నాయి కనుక. కరి కుంభ సంభార గంభీరతలు నేల కుంభస్థలముల గుంచుచుండ. ఎందుకు ఇప్పుడు ఆ పోలికలు? కుంభస్థలాన్ని కూల్చేవాళ్ళు తయారయ్యారు. వాణిజ్య రంగంలో, అది ఉద్యోగ రంగంలో, విద్యా రంగంలో, రాజకీయ రంగంలో కూడా కుంభస్థలాలు లాంటి పెద్దవాళ్ళని ఓడించేవాళ్ళు తయారయ్యారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధమైన సినిమా నటుడిని ఒక ఎన్నికల్లో ఒక ఆడది ఓడించింది సొంత ఊళ్ళో. మరి చరిత్రలు చెప్పుకుంటే చిత్రంగా ఉంటాయి. మరి అటువంటిప్పుడు అంతంత దిగ్గజాల్లాగా వాళ్ళు మెరిసిపోతూ ఉంటే పెద్ద ఇంకా ఈ పాత మాటలు ఏమిటండి? కుంభస్థలాలను కూల్చి పారేస్తుంటే అబలామండియటంచు ఆ జాలి చూపేల అంతరిక్షమునైన అందుకొనగా, ఓ సునీత విలియమ్స్ లాగా అనేక రకాలుగా ఆకాశాన్ని అందుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళని ఏదో అబలా అనడం ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? అవన్నీ పనిచేస్తాయా? మార్చుడు ఉపమాన సామగ్రి అంచేత ఓ కవులారా, మీ ఉపమాన సామగ్రి మార్చుకోండి. ఉపమేయం స్త్రీయే, కానీ ఉపమానాలు మారాలి. మార్చకున్న ఆధునిక భారతీ సతి అగ్ని నేత్రమగును ఆకాశమగును తానబ్ధియగును. అగ్ని నేత్రం అవుతుంది, ఆకాశం అవుతుంది, అబ్ధి అవుతుంది, సాగరమై ఏం చేస్తుందయ్యా? ముంచివేయును మీ గ్రంథములను మీ మొత్తం మీరు రాసిన పుస్తకాలన్నీ ముంచి పారేస్తుంది, తడిచిపోతాయి, చెదబెట్టేస్తాయి, ఇంకెందుకు పనికిరావు, చీకిపోతాయి. అంచేత కాలానుగుణంగా మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. అప్పుడే వ్యక్తి జీవితంలో వికాసం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. దేశమైనా అంతే. అలాగే ఇంకొక మాట, ఆ మార్పు వల్ల ఎప్పుడు గొప్ప సంపద వచ్చి పడుతుంది మనకి. దాన్ని నడమంత్రపు సీరే అంటారు. ఒకడు చిన్నప్పటి నుంచి పేదవాడుగా ఉన్నా 30 ఏళ్లకో 40 ఏళ్ళకి ఏదో సిరు వచ్చేస్తుంది, ఇంకా వాడికి పట్టుకోలేమండి. వాడికి 3 లక్షణాలు చెబుతారు. ఇంకా మధ్యలో అలా సంపదలు వచ్చిన వాడికి, మధ్యలో ప్రచారం వచ్చిన వాడికి ఒక మాట చెబుతారు ఖచ్చితంగా. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతా బుద్ధిరాత్మని కీటబుద్ధిర్మనుష్యేషు నూతనాయాశ్రయ ఫలం. నడమంత్రపు సీరు వచ్చిన వాట 3 లక్షణాలతో ఉంటాడట. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు, బుద్ధినే వాడి ఇంటికి వచ్చి అందరూ పొగుడుతూ ఉంటారు, ఎందుకంటే కాఫీ టిఫిన్లు ఇస్తారు కదా అని. అక్కడ కూర్చుని కాలక్షేపాలు అవన్నీ నిజమే అనుకుంటాడు వీడు. వాడు అవసరం కోసం పొగుడుతున్నారని తెలుసుకోట. అలాగే దేవతా బుద్ధిరాత్మని, వాళ్ళు నిజంగా నువ్వు అవతార పురుషుడు బాబు, మీకు లక్ష్మీదేవి పట్టిందండి, అలాగే మీరు పూర్వజన్మ సుకృతం అని అంటే ఏమిటో ఇందాక వచ్చిన వాళ్ళు కూడా అలాగే అన్నారంట. అది బాగా నమ్మేశాడు అనమాట మనవాడు. మరి చిన్నప్పటి నుంచి ఎందుకు పట్టలేదో? అజ్ఞానం అంటే అదే, తను దాన్ని దైవస్వరూపుడుగా అనుకుంటూ ఉంటాట. అసలు ఈ నిజానంటే బాబు గారు మీ కళ్ళల్లో ఉందండి ఆ కళ అంటాడు. ఈ లోపు అమ్మగారు వస్తుంది కాబట్టి నువ్వు అసలు అమ్మగారండి మీకు ఐశ్వర్యం, ఆవిడ కూడా పొగిడేయాలి కదా మరి, లేకపోతే మరి ఆవిడ 2 కాఫీలు ఇవ్వద్దు. అందుకే మీకు ఊరుగా నువ్వు ఆయన చెప్తే ఊరికే ఆయనలో ఏం లేదు, అమ్మగారు అంతా అమ్మగారు అంటాడు. ఇంకా అమ్మగారిని పట్టుకుంటే ఇంక చెప్పేది ఏమైంది, కాఫీ వేడి భోజనం కూడా వస్తుంది. అందుకని ఇలా అంటూ ఉంటే ఇవన్నీ నమ్మేస్తూ ఉంటారు వీళ్ళు. పైగా కీటబుద్ధిర్ మనుష్యేషు, ఈ రెండింటి వల్ల కూడా ఎక్కువ ప్రమాదం లేదు, కానీ మూడోది ఎక్కువ ప్రమాదం. మిగిలిన వాళ్ళందరినీ పురుగుల్లా చూస్తూ ఉంటారు. ఇదివరకు బంధువుల్ని మిత్రుల్ని గౌరవించిన వాళ్ళు ఇప్పుడు అదే బంధువుల్ని అదే మిత్రుల్ని పురుగుల్లా చూస్తారు. ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి ఆక్షేపించి ఏమయ్యాడు? వంశంతో సహా నాశనం అయ్యాడు. మనం పాత మిత్రుల్ని పాత బంధువుల్ని వాళ్ళ గౌరవాలను బట్టి మర్చిపోతే ఎలాగా? అలా మర్చిపోకూడదు, ఐశ్వర్యం పట్టింది కదా అని. అలా ఉంటే అందుకని ఆ నడమంత్రపు సీరు పడితే సాధారణంగా ఈ లక్షణాలు వస్తాయి. అలా పట్టకుండా, పట్టిన ఈ లక్షణాలు రాకుండా అందరం జాగ్రత్త పడదాం. మళ్ళీ వారం రోజుల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.
వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా. సమాజంలో ఎవరికి ఎడమవైపు వెళ్ళాలని నిబంధన, నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వు ఎవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ, ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎడదాం. అన్నీ నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి.